ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. సో అందరికీ తెలిసిందే దసరా చాలా పెద్ద పండుగ, తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటారు. సో బస్ స్టేషన్స్ కూడా చాలా రష్గా ఉంటున్నాయి. ముందుగా ఎంజీబీఎస్ ని డీకంజెస్ట్ చేయడానికి జూబ్లీ బస్ స్టేషన్ నుండి మనకి నార్త్ తెలంగాణకి, దిల్షునగర్ నుండి సూర్యాపేట, కోదాడ, నల్గొండ సైడ్ బస్సెస్, ఉప్పల్ క్రాస్ నుండి ఏమో మనకి హన్మకొండ సైడ్ బస్సెస్, ఇంకా మనకి పాత సిబిఎస్ దగ్గర ఏమో రాయలసీమ బస్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ అలా ఎక్కడక్కడ సెక్టర్ వైజ్గా డివైడ్ చేశాక మనకి ఎంజీబీఎస్ కొంచెం అంటే దాని సర్వీసెస్ అన్ని న్యాచురల్గా కొనసాగిస్తుంది అన్నమాట. సో మనకి స్పెషల్ సర్వీసెస్ అన్ని అక్కడ నుండి అవుతున్నా, కొన్ని సర్వీసెస్ మాత్రం ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూసినట్టయితే ఇది నల్గొండకి మనకి ఈడీలక్స్ బస్సు చూడడానికి చాలా బాగుంది కదా. సో నల్గొండ వయ నార్కెట్పల్లి అనమాట. ఇదే కాకుండా మనకి సూర్యాపేట్కి సింగిల్ స్టాప్ బస్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ టైంలోనే. అంటే ఇదంతా నేను ఈవినింగ్ ఆఫ్టర్ 8 షో చేశాను. సో అంటే ఎందుకంటే అప్పుడే చాలా మంది ట్రావెలింగ్ కూడా ప్రిఫర్ చేస్తారు కాబట్టి. ఇదే కాకుండా యాక్చువల్లీ ఎంజీబీఎస్ కాకుండా దిల్షునగర్ దగ్గర మనకి సూర్యాపేటకి ఇంకా చాలా బస్సెస్ ఉంటాయి. సో నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఇక్కడ వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ సొంతలకు చేరుకొని దసరా పండుగ చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీ అందరికి హ్యాపీ దసరా. నెక్స్ట్ చాలా రష్ ఉన్న ఇంకో స్పాట్ వచ్చేసి మనకి ఖమ్మం బౌండ్ బస్సెస్. ఎంజీబీఎస్లోనే హైయెస్ట్ రష్ అనిపించింది నాకు ఇక్కడనే. ఎందుకంటే ప్లాట్ఫామ్ మనకి 10 నుండి 14 వరకు అంతా మనకి ఖమ్మం ఇంకా ఖమ్మం సరౌండింగ్స్ ఉండే మెయిన్ టౌన్స్ లైక్ కొత్తగూడెం, మదిర, పాల్వంచ, భద్రాచలం, సో ఇంకా మనుగురు, సో ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ మనకి ఇక్కడ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఏది చూసినా చాలా ప్యాక్ ఉన్నాయి. ఈ బస్సెస్ ఇక్కడనే కాదు, మనకి దిల్షునగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ వరకు కూడా స్టాప్స్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని మియాపూర్ నుండి, కొన్ని బిహెచ్ఎల్ నుండి, కొన్ని ఏమో ఎంజీబీఎస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో దసరా టైంలో వైబ్ మాత్రం అసలు ఈ ప్లేస్లో ఉండే. ఇది భద్రాచలంకి స్పెషల్ సర్వీస్ అంట. సో స్పెషల్ సర్వీసెస్ అన్నీ మనకి ఇలాంటి ఒక ఏమంటారు స్టిక్కర్ అతికించి దానిపైన మనకి ప్లేస్ డెస్టినేషన్ ఏంటో, ఇంకా దాన్ని రీచ్ అయ్యే టైం ఏంటో అలాంటివి రాశారన్నమాట. ఇదే కాదు కర్నూలు, విజయవాడ కూడా ఇలానే ఉండే. కానీ దసరా టైంలో పెంచే ఫేర్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎందుకంటే నేను ఒక బస్ పైన వెనకాల స్టిక్కర్ కూడా చూస్తాను, స్పెషల్ సర్వీస్ అధిక ధర అని 1.5 times ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారని చెప్పి మెన్షన్ కూడా చేస్తారు. సంగారెడ్డి డిపో బస్ అనుకుంటా. సో అది మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఫైన్. కానీ ఇంకా దసరా టైంలో అంటే తప్పని పరిస్థితులు వెళ్తారు కాబట్టి ఇట్లా పెంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పండి. సో మనకి తెలుగు రాష్ట్రాల బస్సెస్ కాకుండా కర్ణాటక బస్సెస్ కూడా లైక్ బెంగళూరుకి, ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక కూడా మనకి అంతే రష్గా అనిపించింది నాకు బస్సెస్. ఎందుకంటే ఇది ఇంకా లాంగ్ వీకెండ్ కూడా, రేపు ఒకరు లీవ్ పెట్టుకుంటే ఫ్రైడే రోజు మొత్తం లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది వాళ్ళ ఊళ్ళకి, అంటే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్, రిలేషన్స్ దగ్గరికి అలా ట్రావెల్ చేస్తున్నారు. సో ఇవంతా బెంగళూరు బౌండ్ బస్సెస్. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5, 6, 7 అంతా బెంగళూరు బౌండ్ బస్సెస్ ఉంటాయి. ఏసీ అండ్ ఇంకా నాన్ ఏసీ ఏమో 6, 7లో ఉంటాయి అన్నమాట. సో బెంగళూరుకి కూడా బ్యాక్ టు బ్యాక్ మనకి 9 టైంలో చాలానే ఉంటాయి. రెగ్యులర్గా కన్నా ఇంకా ఇది వీకెండ్ కాబట్టి ఇంకెక్కువ ఉన్నాయి అన్నమాట. మైసూర్ దసరా కూడా పెద్దది కాబట్టి దాన్ని విజిట్ చేయడానికి కూడా చాలామంది వెళ్తున్నారు అనమాట. ఇంకా అది కాకుండా మనకి ఇక్కడ విజయవాడకి ఏసీ సర్వీసెస్ అన్నీ మనకి యాక్చువల్లీ 1 to 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అందరికి తెలిసిందే ఎంజీబీఎస్లో. సో ఇక్కడ అయితే విజయవాడ డామినేషన్ మామూలుగా ఉండదు. ఇంకొకటి ఉప్పల్ క్రాస్ రోడ్ వెళ్తే మనకి వరంగల్ డామినేషన్ ఉంటుంది. వరంగల్ బస్సెస్ యాక్చువల్లీ మనకి ఇక్కడ దాకా రావు. సో విజయవాడ, వరంగల్కి మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రాజధాని సర్వీసెస్ ఉన్నాయి ఫ్రమ్ హైదరాబాద్. ఇదంతా చూసినట్టయితే విజయవాడ స్పెషల్ సర్వీసెస్. అది కాకుండా విజయవాడ దాటి ఇంకా అమలాపురం, ఇంకా రాజోలి ఇలాంటివన్నీ కూడా ఏసీ సర్వీసెస్ అయితే అవన్నీ మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 5లోనే వచ్చి అవుతాయి అనమాట. ఇదేమో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ టు అమలాపురం వెళ్తుంది అనమాట. వెన్నెల ఏసీ ఇది. ఆ పక్కన అమరావతి వచ్చేసి తిరుపతి వెళ్తుంది, తిరుపతి వయా కర్నూలు. శ్రీశైలం ప్లాట్ఫామ్ కూడా చాలా నిండుగా ఉంటుంది. శ్రీశైలంకి అన్ని మనకి టీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. సో శ్రీశైలం నాకు తెలిసి రెగ్యులర్ సర్వీసెస్ కానీ స్పెషల్ అని మళ్ళీ స్టిక్కర్ అతికించడం అనిపించింది. కాకపోతే బస్సెస్ మాత్రం ప్యాక్ ఉండే. ఇదే కాకుండా నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ కూడా బస్సెస్ ఉండే, దానికోసం కూడా వెయిట్ చేస్తుండే అనమాట జనాలు అక్కడ ఉన్న వాళ్ళు. ఇవే కాకుండా కర్ణాటక వెళ్ళే బళ్ళారి, కార్వార్, హుబ్లీ, ఇంకా బెళగావి, ఏవైతే మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవి ఉన్నాయో వాటికి కూడా బస్సెస్ అన్నీ చాలా యాక్టివ్గా ఉండే నైట్ టైంలో. ఇంకా యాక్చువల్లీ హౌస్ఫుల్ అయిపోయాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక లాంగ్ వీకెండ్స్ కాబట్టి అందరు వెళ్తున్నారు. పక్కనున్న బస్సు అవుతుందో ఇది మహబూబ్నగర్ బాగుంది. ఇప్పుడు ఈ మహబూబ్నగర్ సైడ్ వెళ్ళే కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ దీని మెయిన్ పికప్ పాయింట్ ఆరాంఘర్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఫుల్ ప్యాక్ ఉంటుంది. బట్ ఇక ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అయ్యాయి చాలా వరకు. ఇదేమో కర్ణాటక వెళ్ళే కార్వార్, చాలా లాంగ్ రైడర్, 600+ కిలోమీటర్స్. ఈ బస్ మొత్తం ఫ్రంట్ టు బ్యాక్ అంతా ప్యాక్ అయిపోయిండే. ఇంకా కొంతమంది సీట్స్ కోసం అడుగుతుండే అనమాట, బయట నేను వింటున్నాను అనమాట. సో కర్ణాటక బస్సెస్ కూడా అంత యాక్టివ్గా ఫిల్ అయిపోతూ ఉండే. మహబూబ్నగర్కి అయితే మనకి బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ 5 minutes ఒక బస్సు ఉండే. స్పెషల్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి midnight 11-12 వరకు కూడా నడిపిస్తారు. ఎందుకంటే యాక్చువల్లీ డిస్టెన్స్ 2 hours డిస్టెన్సే కాబట్టి. ఇంకా ఇవాళ స్టిక్కర్ ఉంటుంది అన్నమాట స్పెషల్ సర్వీసెస్ అని. యాక్చువల్లీ ఎంబీబీఎస్ లాస్ట్ వస్తే
మేము షార్నర్కి బ్యాక్ టు బ్యాక్ పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ అంటే పల్లెవెలుగు ఎక్స్ప్రెస్కి డిఫరెన్స్ లేదు ఈ స్పెషల్ సర్వీసెస్లో. ఎందుకంటే అవన్నీ నాన్ స్టాప్ ఆల్మోస్ట్ నాన్ స్టాప్ నడుస్తుంటాయి. ఇంకా టికెట్ అయ్యింది అనమాట. ఇంకా విజయవాడకి స్పెషల్ సర్వీసెస్. సో విజయవాడకి మాత్రం మామూలుగా ఎక్కువ ఉంటాయి విజయవాడ. అది కాకుండా విజయవాడకి స్పెషల్ సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మనకి ఏపీ సర్వీస్ అన్నీ ఉన్నాయి. కొన్ని సిటీ బస్సెస్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. విజయవాడ సిటీ బస్సెస్ ఉంటాయి, అవి కూడా కొన్ని హైదరాబాద్ నడిపిస్తారు. కానీ సిటీ బస్సెస్ కూడా కొన్ని వెనకాల బ్యాక్ డోర్ని సీల్ చేసేసి నడుస్తారు. సో అవన్నీ మనకి విజయవాడ, కర్నూలు, ఖమ్మం, వరంగల్ వీటికి నడిపిస్తుంటాం. నేను ఒక లాంగ్ డ్రైవ్ స్పాట్ చేస్తాను, దుబ్బాగఢ్, తిరుపతి. సో ఇదంతా ఇప్పుడు రాయలసీమ ప్లాట్ఫామ్. రాయలసీమ ప్లాట్ఫామ్ కూడా రష్గా ఉంటుంది. సో రాయలసీమ దానికి కొంచెం డీకంజెస్ట్ చేయడానికి టీఎస్ఆర్టీ బస్సెస్ ఏమో అన్నీ ఎంజీబీఎస్ కలిసి స్టార్ట్ అవుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఏమో ముంగడ సిబిఎస్ ఓల్డ్ బస్ స్టాండ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో బస్ స్టేషన్ అయితే ఎంతైనా కానీ లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం కామ్గానే ఉండే. లాస్ట్ ఇయర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. ఎస్పెషల్లీ కొంచెం మార్చల్ల దేవరకొండ సైడ్ వెళ్ళే ఆ రూట్, ఎందుకంటే వాటికి పికప్ పాయింట్ ఇక్కడ ఉండే కాబట్టి. ఇది గోదావరి కానీ ఇది ఇప్పుడు నార్త్ తెలంగాణ బస్సెస్ కొన్ని సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. బట్ ఇవన్నీ యాక్టివ్గా మనకి జూబ్లీ బస్ స్టేషన్లో ఉంటాయి. జూబ్లీ బస్ స్టేషన్ కూడా ఫుల్ ప్యాక్ అయి ఉంటుంది టైంకి. లైక్ కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి. సో ఇటు సైడ్ బాగుంది మెదక్, ఇటు సైడ్ బాగుండే బస్సెస్ అన్నీ చాలా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. సిటీ బస్సెస్ కూడా చాలా వరకు కరీంనగర్కి స్పెషల్గా ఉంటాయి. ఇది ఆసిఫాబాద్ లాంగ్ రైడర్, ఇది కూడా 350+ కిలోమీటర్సే. ఇంకా కొంచెం ప్రైమరీ ఇంకా లాస్ట్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకి ఒంగోలు, నెల్లూరు, ఇంకా మాచర్ల, దేవరకొండ ఇటు సైడ్. మాచర్ల కూడా మనకి చూసుకున్నట్టయితే రెగ్యులర్గా కూడా ఒక 15-20 సర్వీసెస్ ఉన్నాయి టీఎస్ఆర్టీసీ నుండి, ఏపీఎస్ఆర్టీసీ నుండి. అవి కాకుండా ఎక్స్ట్రాగా కూడా నడిపిస్తున్నారు మెట్రో డీలక్స్ రూట్ అవి. సో ఇది దసరా స్పెషల్ వ్లాగ్. ఇంకా అందరూ వాళ్ళ ఇంట్లోకి హ్యాపీగా చేరుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇదేమో బయట సిబిఎస్ దగ్గర. సో మనకి విజయవాడకి ఇంకా కర్నూలు బస్సెస్ కూడా స్పాట్ చేస్తాను నేను. సో ఇక్కడ స్పెషల్ సర్వీస్ ఏవైతే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ అవర్ ఛానల్. హ్యాపీ దసరా ఎవ్రీవన్. థ్యాంక్ యూ.